ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యోం నమ. జూలై 2026 గోచర ఫలాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మిత్రులారా, ఈరోజు మనం మీనరాశి వారి జూలై 2026 గోచర ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మీనరాశి అంటే పూర్వభాద్ర 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, రేవతి 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, వీరందరూ కూడా మీనరాశి కిందకు వస్తారు. ఈ మీనరాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చక్కటి స్థితి కనపడుతోంది. ఒక్కొక్క గ్రహం గురించి మనం మాట్లాడుకుందాము. వీరికి లగ్నంలో శని సువర్ణమూర్తిగా ఉన్నాడు. అంటే ఏలినాటి శని వీళ్ళకి నడుస్తుందో పక్కన, అయినా కానీ శని సువర్ణమూర్తి కాబట్టి కొంతవరకు బెటర్ ఫలితాలు ఇస్తాడు. తృతీయ స్థానంలో, విక్రమ స్థానంలో, సోదర స్థానంలో కూడా కుజుడు ఉన్నాడు. అదేవిధంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. 4వ స్థానంలో ఉన్నటువంటి రవి వ్యతిరేక ఫలితాలు ఇవ్వబోతుండగా 4లో ఉన్నటువంటి బుధుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు. మరోపక్క పంచమంలో ఉన్నటువంటి గురు శుక్రులు ఇద్దరు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. షష్టంలో ఉన్నటువంటి కేతువు కూడా శుభ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ విధంగా వ్యయంలో ఉన్నటువంటి రాహువు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంత మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మనం ఒక్కొక్క స్థానం గురించి క్లియర్గా ఒక్కొక్క గ్రహం గురించి మనం మాట్లాడుకుందాము. మొదటిగా ఉన్నటువంటి శని లగ్నంలో ఉన్నాడు. ఈయనతోనే సమస్య. మీరు మార్నింగ్ వాక్ బాగా చేయాలి, కాళ్ళకు సంబంధించినటువంటి స్ట్రెయిన్ చేయాలి, శివుణ్ణి ఆరాధించండి, లేదా శనికి తైలాభిషేకం లాంటివి చేయించుకోండి. ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి మీరు నేను రిలాక్స్డ్గా ఉంటాను, రెస్ట్గా ఉంటాను అంటే ఆయన ఏదో ఒకటి చేస్తాడు. అందుకని రెస్ట్ తీసుకోకండి. వీలైనంత వరకు స్ట్రెయిన్ చేయండి, బాడీని కష్టపడండి. కష్టపడినప్పుడే శని యొక్క ఫలితం మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే ఇప్పుడు పడేటువంటి కష్టం తాలూకు రిజల్ట్ని భవిష్యత్తులో మీకు ఇస్తాడు. అంటే ఇప్పుడు మూట గట్టి పెడతాడు అనమాట. శని ఎప్పుడు కూడా మీ కర్మఫలాన్ని తగ్గించేసేసి, నన్ను నల్లిపే చేసేసి మీకు భవిష్యత్తు కోసం మూట కడతాడు. అందువల్ల శని భగవానుడి విషయం నెగిటివ్ ఆలోచించడం మానేసి మీరు దూర దృష్టితోటి కష్టపడటం, ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవటం, అదేవిధంగా మీరు మార్నింగ్ వాక్ లాంటివి చేయటం లాంటివి చేయండి. ఈయన వలన ప్రస్తుతం ఏం జరుగుతుందంటే దూర ప్రయాణాలు చేయటం కానివ్వండి, అనారోగ్య సంబంధంగా ఖర్చులు, ధన వ్యయము, అపకీర్తి ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. శత్రువుల వల్ల కూడా అనేక సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందాక నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. ఇక రాహు మీకు వ్యయంలో ఉన్నాడు. వ్యయంలో ఉన్నాడు అంటే దూర ప్రయాణాలు, కష్టంతో కూడినటువంటి దూర ప్రయాణాలు కూడా మీకు రాహు సూచిస్తాడు. గతంలో కొన్ని ఎపిసోడ్స్ నేను చెప్పాను, వీళ్ళకి ఫారిన్ ఛాన్సెస్ లాంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అని చెప్పేసేసి. ఈ విధంగా రాహు మీకు దూర ప్రయాణాలు, మీకు తెలియని వాళ్ళతోటి కలిసి పనిచేసేటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తాడు. కాబట్టి మీరు ఫారిన్ కంపెనీస్ తోటి కానివ్వండి, ఫారెన్లో కానివ్వండి, మీరు తెలియని వాళ్ళతోటి కలిసి వర్క్ చేసేటువంటి అవకాశం రాహు కారణంగా ఉండగా, మరోపక్క కేతువు చక్కగా 6th ప్లేస్లో ఉన్నాడు. 6th ప్లేస్లో కేతువు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయన శుభాన్ని, లాభాన్ని, సంతోషాన్ని, సౌఖ్యాన్ని, శత్రుజయాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, మీ లోన్స్ అన్ని క్లియర్ చేసేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా కేతువు కారణంగా మీకున్నాయి. మరోపక్క గురుడు మొన్నటిదాకా 4లో అనుకూలంగా లేడు, కానీ జూన్ 2వ తారీఖు నుంచి ఆయన చక్కగా పంచమ స్థానంలోకి వచ్చి ఇక్కడి నుంచి మీ లగ్నాన్ని 9వ స్థానంతో చూస్తున్నాడు. అదృష్టం అనమాట. మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా మీ యొక్క భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు. అదేవిధంగా మీ యొక్క లాభస్థానాన్ని చూస్తున్నాడు. ఈ విధంగా గురువు గారు మిమ్మల్ని బాగా మల్టిప్లై చేసి మీకు బెనిఫిట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో గురువు గారు ఉన్నారు. ఈయన వల్ల శుభాలు, కార్యసిద్ధి, ఐశ్వర్యము, భూషణ లాభం, సంతోషం, బంధు సౌఖ్యం, తీర్థయాత్రలు, వివాహ సౌఖ్యం, శుభకార్యాలు, సర్వత్రా విజయం, పుత్ర వృద్ధి, విద్యా విజ్ఞాన ప్రాప్తి, సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, మత పెద్దలను కలవటం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం, ఇవన్నీ కూడా చక్కగా గురువు గారు ఇస్తూ ఉండగా, కుజుడు 3వ స్థానంలో ఉండి బంగారము, ఆభరణాలు, సుఖము, ధనము, ఆరోగ్యము, భూమి, వస్త్రలాభం, సంతోషాలు, కుటుంబంలో సౌఖ్యాలు, కోరికలు నెరవేరటం, వ్యవహారాల జయము, మీ పరాక్రమం, ఎందుకంటే 3వ స్థానం విక్రమ స్థానం కాబట్టి పరాక్రమంతో మీరు విజయాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల అభివృద్ధి కాకుండా ఇది సోదర స్థానం కాబట్టి వాళ్ళ వలన కూడా మీరు సౌఖ్యము, సంతోషం పొందుతారు. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే రవి 4లో ఉన్నాడు కాబట్టి ఇళ్ళు, వాహనాలు, మదర్కి సంబంధించినటువంటి నష్ట కష్టాలు కలుగుతాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం మదర్కుంటే, వస్తువులకి, ముఖ్యంగా ఇంటికి సంబంధించి, వాహనాలకు సంబంధించి
రిపేర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మీరేం చేస్తారంటే ఆ రిపేర్లు కానీ ఏమైనా ఉంటే చేయించేసేయండి, వాహనాలకు సంబంధించి వాటికి సంబంధించి. సో మదర్ హెల్త్ విషయంలో పెట్టాల్సిన ఖర్చుని మీరు వాహనాల రిపేర్కి, ఇంటి రిపేర్కి పెడితే ఏదో ఒక రకంగా ఆ స్థానానికి సంబంధించిన ఖర్చు పూర్తయిపోతుంది. అప్పుడు ఈ ఖర్చు అవసరం రాదు మనకి. దీనికంటే ఆ ఖర్చు మంచిది. సో జాగ్రత్తగా ఉండండి. మీ దాన్ని మేనేజ్ చేయాలన్నమాట. అకాల భోజనం ఉంటుంది, నిద్ర ఉండదు, ఊరిని హెడేక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రేమ వ్యవహారాల్లో కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. స్పౌస్ తోటి అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక బుధుడు 4వ స్థానంలో ఉన్నందువల్ల శుభము కానివ్వండి, ఆస్తులు ప్రాప్తి, వాహనాల గృహలాభం. ఇందాక చెప్పిన రవి ఖర్చు పెట్టిస్తాను అంటున్నాడు కదా, బుధుడు లాభం అంటున్నాడు. అంటే కొత్త బండి కొనుక్కోవచ్చు, కొత్త కారు కొనుక్కోవచ్చు, కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు, ఇంట్లో రిపేర్లు చేసి హ్యాపీగా ఉండొచ్చు, ఇలా అనమాట. తల్లికి ఆనందం కలిగిస్తారు మీరు. కార్యసిద్ధి, రాజ ఆదరణ కూడా లభిస్తుంది. మరో పక్కన పంచమ స్థానంలో మీ సంతానం వలన మీరు చాలా సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయం సాధిస్తారు. మానసికమైన ప్రశాంతత, ఆకస్మికమైన ధనలాభం, ఇష్ట వస్తు సిద్ధి, పుత్ర ప్రాప్తి, సంతాన వృద్ధి, స్త్రీ సౌఖ్యం, బంధుమిత్ర సౌఖ్యం, రాజగౌరవం, జనాల యొక్క సహకారం, ఇవన్నీ కూడా మీకు శుక్రుడి కారణంగా లభించబోతూ ఉన్నాయి. ఈ విధంగా జరుగుతూ ఉండగా మీరు ఒక విషయం జాగ్రత్త వహించండి. ఈ శుక్రుడు మీకు వెంటనే అంటే 5వ తారీఖు నుంచి శుక్రుడు మీకు కొంత వ్యతిరేక స్థితిలోకి వెళ్తూ ఉన్నాడు కాబట్టి మళ్ళీ మీ యొక్క పుత్రుల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవకాశం. అదేవిధంగా ఈయన 6th ప్లేస్లోకి వెళ్తాడు కాబట్టి మీరు రుణాలకు వెళ్ళేటువంటి అవకాశం, కోర్టు కేసులు వచ్చేటువంటి అవకాశం, రాజభయం అంటే అడ్మినిస్ట్రేషన్ ద్వారా భయం ఉన్నటువంటి అవకాశం మీకు కొంత కనపడుతోంది. శుక్రుడు 6వ స్థానంలోకి రావటం వల్ల ఈ 5 నుంచి 16వ తారీఖుల వరకు. 17వ తారీఖు నుంచి రవి మీకు ఆల్రెడీ వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయన వ్యతిరేకంగా కంటిన్యూ అవుతాడు. సో రవి ఈ నెలంతా కూడా మీకు అనుకూలంగా లేడు. ఆయన వల్ల మీకు ఏంటంటే బద్ధకం, సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది, మీకు కొంచెం బద్ధకం తయారవుతుంది. ఊరిని ఏదో ఆలోచిస్తూ ఉంటారు, కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ఒకటి సంతానం గురించి ఆలోచిస్తూ ఆందోళన పొందుతూ ఉంటారు. అదేవిధంగా పదవుల్లో కూడా చేంజెస్ జరిగేటువంటి అవకాశం, మీకు అంటే అగౌరవం కలిగేటువంటి అవకాశం ప్రభుత్వం వలన, ఇలాంటివన్నీ కూడా సూచిస్తూ ఉన్నాయి ఈ యొక్క రవి యొక్క మూమెంట్. అయితే ఓవరాల్గా చూసినట్లయితే దాదాపుగా 5 గ్రహాలు మొదట్లోనూ, తర్వాత 4 గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా కేతువు, గురువు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నారు. సో గురువు మీకు అనుకూలంగా ఉన్నందువలన ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ అవి నెమ్మదిగా మబ్బుతరలు తిరిగినట్టుగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు నవగ్రహ ఆరాధన, ముఖ్యంగా శివుడికి సంబంధించినటువంటి ఆరాధన, అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన మీరు చేయాల్సినటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మీరు అంతే నేను ముందు చెప్పినట్టుగా మీరు ముఖ్యంగా అమ్మవారికి, శివుడికి ఇద్దరికి కూడా ఆరాధన చేసినట్లయితే, అదేవిధంగా రవి విషయంలో కూడా మీరు సూర్య నమస్కారాలు లాంటివి చేయాలి. ఇవి కనుక చేసినట్లయితే మీకు అత్యంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి పొందేటువంటి కలిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా తీసుకున్నట్లయితే యు ఆర్ ఫార్ మంచి స్థితిలోకి మీరు ఉన్నారు. ఇప్పుడు మీరు దూరదృష్టితోటి గురువు గారిని దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితోటి మంచి మంచి ప్లాన్, ముఖ్యంగా మీ పిల్లల విషయంలో చేసేటువంటి ప్లాన్లు అక్కడికి వస్తాయి. కాబట్టి మీ పిల్లలకి ఎంఎస్ చదివించాలన్నా, వాళ్ళు మంచి కాలేజీలో చేర్పించాలన్నా కానీ మీకు మీ బుర్ర బాగా షార్ప్గా పనిచేసి మంచి మీ పిల్లల విషయంలో మంచి స్థితిని వారికి పొందే విధంగా మీరు యాక్ట్ చేస్తారన్నమాట. స్వస్తి.